ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. మత్తయి సువర్తమానము 4వ అధ్యాయము 4వ వచనము. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మనిషట రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది. అంటే రొట్టె అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, వారు ఆ దినములలో యవల రొట్టెలు చేసుకొని తినేవారండి. ఈ రోజులలో మనము బ్రతకడానికి అన్నము, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి ఈ రోజులో వచ్చి ఉన్నాయి. అవి తిన్నంత మాత్రాన మనం శాశ్వత కాలము బ్రతికి ఉండలేము. అవి బ్రతకడానికి మనం తింటున్నామే కానీ తిండే శాశ్వతం కాదు, తిండే బ్రతుకు కాదండి. వాక్యం ఉంటుంది, దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనము బ్రతుకుతాము, మనము జీవిస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు బోధించడం ప్రారంభించాడండి. 3 దినముల వరకు వారికి అన్నపానములు ఏమీ లేవండి. 3 రోజులు యేసయ్య నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట వలన వారు బలపరచబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు, ఆత్మీయంగా కట్టబడ్డారు. అయితే యేసు ప్రభుల వారి శిష్యులతో అంటారు, ఈ ప్రజలు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. మార్గములో వారు ఇంటికి వెళ్ళేటప్పుడు మూర్ఛిల్లిపోతారేమో, వారికి ఆహారం తీసుకురండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆత్మీయంగా మనం కట్టబడాలి, ఆత్మీయంగా మనం బలపడాలి అంటే ఆత్మీయంగా మనకు కావలసినటువంటి ఆహారము దేవుని వాక్యము, అనగా దేవుని మాట. ఆ దేవుని మాట మాత్రమే మనలను బ్రతికిస్తుందండి. ఆ దేవుని మాట మాత్రమే మన జీవితాలకు ఒక వెలుగుమయముగా మలుస్తుంది. దేవుని వాక్యము, దేవుని మాట వలన నీవు, నేను, మనము బ్రతుకుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మేము బ్రతుకుతాము అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు నిశ్చయముగా నేటి దినమున మా బిడ్డల జీవితంలో, మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.